చాలామంది నెంబర్స్ని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకుంటుంటారు. ఇంకా కొంతమంది అయితే అదృష్టపు సంఖ్యలు, దురదృష్టపు సంఖ్యలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు, బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ మన దేశంలో ఇది చాలా బలంగా ఉంటుంది. మీరందరూ ఆశ్చర్యపోయేటువంటి ఒక విషయం ఉంది. భారత పార్లమెంట్లో కూడా ఈ నెంబర్ సిస్టమ్ ఇలాగే ఉంది. ప్రధానంగా లోక్సభలో 545 మంది ఎంపీలు ఉంటారు, 545 సీట్లు ఉంటాయి. 1 నుంచి 545 వరకు ఉండేటువంటి నెంబర్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మెలికుంది. 420 నెంబర్ ఉన్నటువంటి సీటు భారత పార్లమెంట్లో ఉండదు. ఎందుకని అడుగుతున్నారా? మీ అందరికీ తెలిసిందే, ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం ఫోర్జరీ కేసులు లేదా మోసానికి పాల్పడినటువంటి వ్యక్తులకు సంబంధించి కేసులు నమోదు చేస్తూ ఉంటారు. అందుకే ఆ సంఖ్యను దేశంలో ఒక మోసాలకి చిహ్నంగా లేదా ఒక సింబల్గా భావిస్తూ ఉంటారు. సహజంగానే ఏ రాజకీయ నాయకుడు దాంతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో చాలా తక్కువగా ఉంటారు. మరి ఈ నేపథ్యంలో 419 నుంచి 420 వీటికి సంబంధించిన సీట్ల అడ్జస్ట్మెంట్ మన పార్లమెంట్లో క్లియర్ కట్గా ఉంది. 419 వరకు మాత్రమే సీట్ నెంబర్ ఉంటుంది. 420 సీట్ నెంబర్ బదులుగా 419A అనేటువంటి సీట్ను కేటాయిస్తారు. 2014లో సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎంపీకి ఇలాగే 420 సీట్ను కేటాయించారంట. వెంటనే ఆ ఎంపీ వెళ్ళి, నన్ను బాధ పెడుతున్నారు, నేను ఆ సీట్లో కూర్చోలేను, అది నా వల్ల కాదు, అది నన్ను అవమానించినట్లుగా ఉంది, వెంటనే మార్చేయండి అని అడిగారంట. పాపం లోక్సభ స్పీకర్ కూడా వెంటనే ఓకే మీకు 420 తీసేసి 419A 419B అనేటువంటి సీట్ నెంబర్స్ను కేటాయించారు. ప్రజెంట్ ఏఐయుడిఎఫ్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఆ 419Bలో కూర్చుంటున్నటువంటి పరిస్థితి చూసారుగా. పార్లమెంట్లో కూడా నెంబర్ సిస్టమ్ పైన ఇలాగా రచ్చ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంతకీ నెంబర్ సిస్టమ్ మీద, సో అదృష్ట సంఖ్యల మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.